వైసీపీ అధినేత వైఎస్ జగన్ వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నిన్ననే జైలు నుంచి బెయిల్పై వంశీ విడుదలయ్యారు. దాదాపుగా 140 రోజుల పాటు వంశీ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కష్టకాలంలో అండగా ఉన్న జగన్కు వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపినటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, వైఎస్ జగన్ ను వంశీ కొద్దిసేపటి క్రితం ఆయన నివాసంలో కలిశారు. ఎందుకంటే దాదాపుగా 140 రోజుల పాటు వంశీ జైల్లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీని టార్గెట్ గా చేసుకుని చేపట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వంశీతో పాటు కొడాలి నానిని కూడా టార్గెట్ చేస్తూ కేసులు ఉంటాయని కూడా ముందుగానే హెచ్చరించారు. అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీని టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. 140 రోజుల పాటు వంశీని జైల్లో ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేసులు వరుస పెట్టి కేసులు నమోదు చేయడం అయితే కనుక ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసును నమోదు చేసి వంశీని విజయవాడలో ఉన్నటువంటి సబ్ జైల్లో 140 రోజుల పాటు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత వంశీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. నిన్న ఆయన రిలీజ్ తర్వాత ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ని వంశీ ఆయన కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా లీగల్ గా కూడా అవసరమైనటువంటి అన్ని సహాయక చర్యలు వంశీకి పార్టీ నుంచి అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా వంశీ జగన్ తో చర్చించారు. రాబోయేటువంటి రోజుల్లో కేసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసాను కూడా వంశీకి జగన్ కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వంశీ జైలుకు వెళ్లిన రోజు నుంచి కూడా పార్టీ నుంచి పూర్తిగా అవసరమైనటువంటి లీగల్ ఎయిడ్ ని పూర్తిగా ఎప్పటికప్పుడు అందిస్తూ వంశీకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపైన కూడా ఎప్పటికప్పుడు జగన్ వాకప్ చేశారు. అందులో భాగంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ వంశీ కుటుంబ సభ్యులు జగన్ గారు. మురళి, రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.